రైతులను అడ్డం పెట్టుకుని పనులు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదని అన్నారు మంత్రి తుమ్మల. ఖమ్మం మార్కెట్ యార్డ్లో విధ్వంసం సృష్టించింది రైతులు కాదన్నారు. ఒకవేళ రైతులు ఉంటే వాళ్లు కాళ్లు కడిగేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రైతుకు ఏది లభ్యమవుతుందో అదే నిర్ణయం తీసుకుంటామన్న తుమ్మలతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. వ్యవసాయ మార్కెట్లో జరిగిన వివాదంపై స్పందించడానికి మంత్రి తుమ్మల మనతో ఉన్నారు. తుమ్మల గారు, ఓవైపు మీరేమో రైతు నేస్తాం, మా ప్రభుత్వం రైతు కష్టాలు తీరుస్తామంటారు, మరోవైపు ఏమో రైతుల్ని జైల్లో పెట్టే పరిస్థితి తీసుకొస్తారు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి నెలకొంది? రైతుని జైల్లో పెట్టే పరిస్థితి వస్తే మా తలనాడుకుంటాం తప్ప పరిస్థితి రాదు. కానీ అటువంటి రైతులను అడ్డం పెట్టుకొని లఫంగి రాజకీయాలు చేసేటటువంటి దౌర్భాగ్య రాజకీయ పార్టీల యొక్క గుండాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. అంటే ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళంతా ఎవరు? గుండాలు, పక్కా గుండాలు. మిర్చి పండినోళ్ళు, వ్యవసాయం తెలియనోళ్ళు, వ్యవసాయం తెలియనోళ్ళు, వ్యవసాయం చేయనోళ్లే ఇంత సన్నాసి పని చేస్తారు, విధ్వంసం సృష్టిస్తారు. మీరు ఎవరైనా వెళ్ళి చూడండి, ఇవాళ విధ్వంసం చేసినోడు ఎవడైనా మిర్చి పంట వేసి ఉంటే ఆడు కాళ్ళు కడగటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏ చర్యలైనా తీసుకోవటానికి కూడా సిద్ధంగా ఉంది. గవర్నమెంట్ లో ఉన్నటువంటి కలెక్టర్లు నివేదిక ఇచ్చారు, కానీ సొంత జిల్లాలో మీరు కీలకమైనటువంటి శాఖ చూస్తున్నారు, సీనియర్ మంత్రి, మీరు ఎందుకు అక్కడికి వెళ్ళలేదనే ఒక విమర్శ కూడా ఉంది. విధ్వంసం రైతుని బాగు చేయడానికి వెళ్తా కానీ రైతుని నష్టపెట్టడానికి వెళ్ళను నేను. ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి ఇష్యూలో ఏం జరిగిందంటారు? బాగానే జరిగింది. ఈరోజు మంచిగా వ్యాపారం జరుగుతుంది. మిర్చి అంతా కొనుగోలు చేస్తున్నారు. ఇంకో గంటన్నరలో తెచ్చిన 1,80,000 బస్తాలు కొనుగోలు ఖాటా అయిపోద్ది. రైతులు కడుపులో బాధ ఉన్నా వాళ్ళు పండించిన పంటను ఏదో రకంగా అమ్ముకోవాలని బతకాలని ఆలోచిస్తూ ఉంటే అది అడ్డం పెట్టుకొని మేము రాజకీయంగా బతకాలని కొంతమంది సన్నాసి రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. అది సాధ్యం కాదని కూడా చెప్తున్నాను. అంటే రైతుల్ని ఆదుకోవడానికి ముందుకుండే కేసీఆర్ బోనస్ ఇవ్వచ్చు కదా అనే ఒక వాదన ఉంది. ఏ రిసోర్స్ ఉంటే ఆ రిసోర్స్ చేస్తాం, కానీ ఎల్లయ్య పుల్లయ్య చెప్పింది చేయాలని ఏది లాభం అవుతుందో రైతుకి, ఏది కరెక్ట్ అవుతుందో, ఏ పథకం పెడతాడు శాశ్వతంగా బాగుపడుతున్నాను చూస్తాం. కానీ పై మరుగులు దుద్ది పౌడర్ రాసి అండ్ మాయ చేసి మచ్చింద్ర చేసి రైతులను మోసం చేసే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేదు. అంటే కేంద్రం మీద ఎందుకు ఒత్తిడి చేయలేదనే ఒక వాదన. ఏ రాజకీయ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేస్తాం తప్ప పిచ్చి పద్ధతుల్లో మేము చెయ్యం. అంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఆ మంత్రి గారిని కలిసాం, ప్రధానమంత్రికి నివేదించాం, మీరే నా ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పాం. లేకపోతే మీరు కొంత అమౌంట్ ఇవ్వండి, సహాయ సహకారాలు ఇవ్వండి, మేము కూడా 50% పెట్టుకొని కొనుగోలు చేస్తామని చెప్పాం. ఇంతవరకు అక్కడ నుంచి స్పందన లేదు. స్పందన వచ్చేదాకా మా ప్రయత్నం కొనసాగుద్ది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగినటువంటి వివాదానికి సంబంధించినటువంటి అంశం మీద మంత్రి అభిప్రాయం. కెమెరామెన్ అనిల్తో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.